మగువ, లోకానికి తెలుసా నీ విలువ, నీ సహనానికి హద్దులు గలవా అన్నారు ఓ గేయ రచయిత. నారీశక్తి గురించి, మహిళలకు ఉండే సహనం గురించి ఎంత చెప్పినా తక్కువే. మహిళ సాధికారతతోనే దేశం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. వారి అనంతమైన సహనం, పట్టుదల, ఆత్మస్థైర్యం వారు ఎదగడానికి ఎంతగానో సహాయపడ్డాయి. ప్రస్తుతం మహిళలు తమ అడ్డుగోడలను తొలగించుకుంటూ ఏ రంగంలోనైనా దూసుకెళ్తున్నారు. గడిచిన కాలంతో పోలిస్తే మహిళల అభివృద్ధి అనేది ఎంతగానో పెరిగింది. మహిళా వర్కింగ్ ప్రొఫెషనల్స్ తమ ప్రతిభ, అంకిత భావం, ఉత్సాహంతో, పట్టుదలతో పనిచేస్తున్నారు. వారు భారతదేశ ఆర్థిక వృద్ధికి, శ్రేయస్సుకు ఎంతగానో దోహదపడుతున్నారు. కానీ మహిళలకు దక్కాల్సిన అవకాశాలు, ప్రోత్సాహక విషయంలో ఒక అడుగు వెనకనే ఉన్నామని నివేదికలు తెలుపుతున్నాయి. ఓ నివేదిక ప్రకారం కేవలం మహిళలకు సమాన అవకాశాలు అందించడం ద్వారా భారతదేశం 2025 నాటికి తన జీడీపీకి $770 బిలియన్ల అంచనా వేసింది. అయినప్పటికీ జీడీపీకి ప్రస్తుతం మహిళల సహకారం 18% మాత్రమే ఉంది. దీనికి కారణం మహిళలు ఇప్పటికీ లింగ అసమానతలు, వృత్తిపరమైన అవకాశాలలో అడ్డంకులు ఎదుర్కోవడమే. వీరికి ఆర్థిక సహకారం లేకపోవడం, అవకాశాల్లో అసమానతలు చూపించడం వలన జీడీపీలో మహిళల సహకారం తగ్గింది. మహమ్మారి ద్వారా ఎదురయ్యే సవాళ్ల ఫలితంగా భారతదేశంలో లింగ అంతరం 4.3% పెరిగింది. దీని కారణంగా భారతీయ మహిళలకు ఆర్థిక అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఇది అధికారిక వర్క్ఫోర్స్లో వారి భాగస్వామ్యంలో క్షీణతకు దారితీసింది. అయితే ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలంటే శ్రామిక శక్తిలో లింగ వ్యత్యాసాన్ని తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో కనీసం 30% వృద్ధితో చెప్పుకోదగిన మార్పు వస్తుందని నివేదిక పేర్కొంది. 2023లో ఉపాధి కల్పించే జనాభాలో మహిళలు 53% ఉన్నారు. అయితే భారతీయ శ్రామిక శక్తిలో వారు 25% కంటే తక్కువ ఉన్నారని, ప్రపంచ కార్మిక ఆదాయంలో కేవలం 1/3 మాత్రమే సంపాదిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా 15% కంటే తక్కువ వ్యవసాయ భూమిని కలిగి ఉన్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దేశం అభివృద్ధి సాధించాలన్నా, జీడీపీలో పురోగతి సాధించాలన్నా మహిళలకు వృత్తి, వ్యాపార రంగాల్లో సమాన అవకాశాలు, సమాన వేతనం కల్పించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.